అమరుడైన మన మెహర్ ప్రీతమును ముందు పలకము ఈ రోజు పెట్టిన రోజు కాబట్టి దాని గురించి మీరు ఒక 5-10 నిమిషాలలో మాట్లాడగలరు. మీకు జై బాబా. జై బాబా. మనందరికీ తెలుసు ఇవాళ ఎంత ముఖ్యమైన రోజు. అయితే అప్పట్లో వచ్చిన వాళ్ళకి బాబా ట్రెజర్స్ అంటే నిధి చూపించేవాళ్ళు మండలి వాళ్ళు, ఆ లవర్స్కి అందరికి కూడా. ఒకటేమో అతుకులు కుట్టినటువంటి కోట్, ఇంకొకటేమో ఇంకొకటేమో ఈ కోట్ చాలా ఇష్టం బాబాకి. ఇంకో 8 సంవత్సరాల తర్వాత 1921లో 8 సంవత్సరాల వరకు దాన్ని వాడారు. అయితే కోట్ గురించి బాబా మాట్లాడుతూ వాట్ ఇట్ హ్యాస్ ఇన్ ఇట్ విల్ బి రివీల్డ్ ఆఫ్టర్ ఐ డ్రాప్ ద బాడీ. నేను బాడీ డ్రాప్ చేశాక కానీ దాని గొప్పతనం తెలియదని చెప్పారు. అలాగే చాలామంది, కొన్ని వేల మంది మెన్ విమెన్ వాళ్ళందరూ కూడా వచ్చి దాన్ని సందర్శిస్తారు అని చెప్పడం జరిగింది. అయితే బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఆ కోట్ని అలాగే ఉంచారు. వేసుకోవడం బాబా ఈరుచ్ ఏం చెప్పారంటే బాబా దాన్ని వేసుకోవడం మానేశారు. సారీ, డ్రాప్ కాదు, స్టాప్డ్ వేరింగ్ ఇట్. అయితే క్లోత్స్ చేంజ్ చేస్తూ ఉండేవాళ్ళు, కానీ ఇది మటుకు అలానే ఉంచారు. కోట్, శాండిల్స్, వైట్ సాద్రా, ఈ మూడు కూడా వాటిని విడిచి బాబా ఉండేవాళ్ళు కాదు. ఆ వైట్ సాద్రానేమో బాబా కోట్ దాని మీద నుంచే వేసుకునేవాళ్ళు. శాండిల్స్ చాలా పాతవైపోయినాయి కాబట్టి దాన్ని పారేస్తారు. సరే, ఇది పక్కన పెడితే ప్రతిరోజు కూడా ఫ్రెష్ పువ్వులై తెప్పిస్తూ ఉన్నారు. అయితే ఫ్రెష్ లవర్స్ వస్తూ ఉన్నారు. అంటే ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ లవర్స్ వస్తూ ఉన్నారు. ఎవరికి అవగాహన లేదు అది ఎప్పుడు మూసేస్తారా అనేది, ఎందుకంటే బాడీ చాలా ఫ్రెష్గా ఉంది బాబాది. డాక్టర్ గోహెరు, డాన్ వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎప్పుడు. అది చూస్తూ ఉంటే ఆ టెంపరేచర్ అట్లానే ఉంది వామ్గా, బాబా బాడీలో ఏం మార్పులు రాలేదు. అయితే వీళ్ళందరూ కూర్చుని ఒక దగ్గర సమావేశమై బాబా ఎప్పుడెప్పుడు ఏం చెప్పారో ఏంటో అవన్నీ తలుచుకుంటూ ఆ రోజు 8వ రోజు ఫిబ్రవరి 7th రోజున వాళ్ళు దాన్ని కప్పివేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. అలాగే చేశారు. అయితే ప్రతి వాళ్ళు వచ్చి కన్నీళ్లతోటి బాబాకి ఇది వంగి నమస్కారం చేస్తున్నారు, ప్రణామం చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నదంతా కూడా అర్పించడానికి బాబా దగ్గరికి వస్తున్నారు. ఎవరో అయితే వచ్చారో వాళ్ళందరూ సైలెంట్గా బాబా ఇచ్చే ఆశీర్వాదాలను తీసుకుంటున్నారు. తర్వాత ఆ ప్రేమ ఒకటే ప్రపంచాన్ని నడిపించగలదు. థింగ్స్ దట్ ఆర్ రియల్ ఆర్ ఆల్వేస్ గివెన్ అండ్ రిసీవ్డ్ ఇన్ సైలెన్స్. ఇది ఒక గొప్ప సూక్తి బాబాది. ఎప్పుడైతే ఏదన్నా ఇవ్వాలి అనుకుంటాం మనం, అది సైలెన్స్లో జరుగుతుంది, శబ్దాలతో జరిగేది కాదు. అలా వాళ్ళ ప్రేమని బాబాకి అందించారు. బాబా దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ పొందారు. అయితే ద డివైన్ షెపర్డ్ అంటే అది గొర్రెల కాపరి ఆ షీప్ని అంతా కూడా జాగ్రత్తగా చూశారు. గొర్రెల్ని, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి అంటే మనందరము షీప్ కింద, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా స్పిరిచువల్ నీడ్స్, ఆధ్యాత్మికంగా కావాల్సిన అవసరాలు ఏది ఉన్నాయో వాటన్నింటినీ కాపాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు 8th డే గురించి మాట్లాడుకుందాం. ఫిబ్రవరి 7th ఏమైందంటే అందరూ ప్రేమికులు చుట్టుపక్కల నుంచి వాళ్ళందరూ వస్తున్నారు. రాత్రి 9కే అందరు, తెల్లవారి 3కే అందరు ఉన్నారు అక్కడ. అది ఆఖరి రోజు సహవాస్కి. బాబా బాడీ దాన్ని కప్పేస్తారు 12-15కి. ట్రస్టీస్ వాళ్ళందరూ కూడా డిసైడ్ చేసుకుంది ఏంటంటే ఒక మీటింగ్లో ఈరోజు మనము కప్పేస్తాము అని. ప్రతిరోజు పోస్ట్పోన్ చేస్తూ ఉంటే జనం కూడా ఎక్కువైపోయారు. అయితే అనుకోకుండా ఆ రోజు బాబా జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం బాబా బర్త్డే అయింది. లేడీస్ అందరూ మంచి మంచి బట్టలతో వచ్చారు, చాలా సంతోషంగా ఉన్నారు. 4:30కి అందరూ కలెక్ట్ అయ్యారు టోమ్ దగ్గరికి. ఈరోజు ఇంకా కొంతమంది మటుకు బిజీగా అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నారు. బ్లాక్స్, ఐస్ బ్లాక్స్, ఆ బాబా మీద ఉంచినటువంటి
మఫ్లరు, బట్టలు అవన్నీ కూడా పైనుంచి కప్పడము, చేంజ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ రోజెస్ అన్నీ కూడా జాగ్రత్తగా తీసేసి మళ్ళీ కొత్త రోజెస్ పెడుతున్నారు. ఆ రోజు అనౌన్స్ చేశారు ఏంటంటే ఎగ్జాక్ట్లీ 5 AM 5 గంటలకి తెల్లవారిన బాబా బాడీ మీద నుంచి అది కాఫిన్ పెట్టి అది మట్టి కప్పుతారు అని చెప్పారు. ఫలకం తర్వాత ఎప్పటికో వచ్చింది యాక్చువల్గా. అవతార్ మెహర్ పాపాకి జై అని 3 సార్లు అరవడం కూడా జరిగింది. బాబా ఫిజికల్లీ ఉన్నప్పుడు ఎలా జరిగేది అనేది, వీళ్ళు భౌతికంగా బాబా ఉన్నప్పుడు ఎలా జరిగేది అని తలుచుకుని అందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఆయన బర్త్డే ఎప్పుడు కూడా సింపుల్గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. మండలిని అవతార్ మెహర్ బాబాకి జై అని 5 గంటలకి సరిగ్గా అనమనేవాళ్ళు. మెహరా, మణి, విమెన్ మండలి అందరూ కూడా లోపలికి వెళ్ళి 4:50కి లోపలికి వెళ్ళారు. అందరూ టోమ్ చుట్టూ నుంచున్నారు. మనము కనుక ఇమాజిన్ చేసుకున్నట్లయితే బాబా దాంట్లో పడుకున్నారు. టూమ్ చుట్టూ వీళ్ళందరూ నుంచున్నారు. వాళ్ళు సచిదానంద పరమానంద మేహర్ బాబా విద్యానంద్ అనే పాటని వాళ్ళు, మనకు తెలిసిన పాట అది నామము, అది ఉచ్చరిస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్ 5 గంటలకి అందరూ కూడా 3 సార్లు అవతార్ మెహర్ బాబా కీ జై అని గట్టిగా అనడం జరిగింది. విమెన్ మండలి కూడా వాళ్ళు అక్కడ ఉండి బాబాకి మాలలు సమర్పించారు. టోంబ్ డోర్స్ మూసివేశారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవి తెరిచారు. అంటే వాళ్ళకి అంత ప్రైవసీ ఇచ్చేవాళ్ళు అనమాట, ఏం డిస్టర్బెన్స్ లేకుండా. ముఖ్యంగా మెహరామయ్యి కూడా ఉంది కాబట్టి వాళ్ళని తృప్తిగా దండం పెట్టుకొని ఇచ్చేవాళ్ళు. దర్శన్ ప్రోగ్రాము స్టార్ట్ అయింది. ఈ బర్త్డే రోజున ఆఖరిది అనేటువంటి ఫిజికల్ ప్రెజెన్స్ అంటే భౌతికంగా బాబా కనబడింది. అది ఆ రోజు ఆఖరి. మండలి గుర్తు చేసుకున్నారు వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళ బాబా బర్త్డే మొదటి రోజుల్లో, తొలి రోజుల్లో మెహరాబాద్లో అని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు 4:30కే వీళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది. బాబా కొత్త సాద్రా వేసుకుని, కొత్త చొప్పుల్స్ వేసుకొని, శాండిల్స్, సాద్రా మీద ఒక సిల్క్ కోట్, ఒక కొత్త కలర్ కోట్, సిల్క్ కోట్ ఒకటి వేసుకునేవాళ్ళు. బాబా ఎప్పుడు వేసుకున్న మాదిరిగానే సిల్క్ కోట్ సాద్రా మీద వేసుకున్నాడు. అయితే బాబా కొత్తది తీసేసి పుట్ ఆన్ హిస్ ఓల్డ్ ప్యాచ్డ్ బట్ కంఫర్టబుల్ కోట్. మళ్ళీ అది తీసేసి కొంతసేపు అయిన తర్వాత పాత కోట్ని వేసుకునేవాళ్ళు. మనం ఇందాక చెప్పుకున్నామా, ఆ కోట్ని ఎప్పుడు వదిలేవాళ్ళు కాదు. అయితే గ్రామ్ ఫోన్ పెట్టారు, హ్యాపీ బర్త్డే టు యూ అని. బాబా నుంచున్నారు. మెహరా బాబా మెడకి గార్లెండ్ వేయడం జరిగింది, మాల వేయడం జరిగింది. అది ఫ్లవర్స్ ఫ్రమ్ ద గార్డెన్ నుంచి తెచ్చినటువంటి, మెహరాజాద్ గార్డెన్ నుంచి తెచ్చినటువంటి ఫ్లవర్స్ బాబా మెడలో అలంకరించింది. అయితే ద ట్రెడిషనల్ ఫేర్ వుడ్ బి బ్రాట్ టు ద బ్రేక్ఫాస్ట్ టేబుల్. అక్కడ ఎట్లా జరిగేదో వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అన్నమాట. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి రవ్వ, మనం అనుకునే హల్వా రవ్వని తీసుకొచ్చేవాళ్ళు. బాబా అందరినీ పిలిచి అందరికీ కొద్దిగా రవ్వని కలిపేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, ఒక గరిటతో ఇచ్చేవాళ్ళు. అందరినీ నవ్వుకుంటూ పలకరించేవాళ్ళు. సర్వెంట్స్ కూడా పిలిచేవాళ్ళు, వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళు. ఇదంతా కూడా మనకి భరోసా గారు అప్పుడు ఎలా జరిగింది ఆఖరి రోజుల్లో అని చెప్పారు. కొంచెం అక్కడక్కడ స్కిప్ చేస్తూ చూద్దాం. అయితే ఒక అతను అక్కడ ఉన్నారు, జిమ్మి మిస్త్రీ అని. ఆయన చెప్తారు కదా, తన చిన్న పిల్లవాడు వెళ్ళి అక్కడ కూర్చుని ఇది మ్యూజియం దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటే, ఈరుచి వచ్చి తొందరగా నువ్వేంటి ఇక్కడ కూర్చొని అన్ని మిస్ అవుతావురా, తొందర రావాలి, అక్కడ గమ్మేళాలు అందించాలి, మాకు ఎర్త్ అందించాలి అని చెప్తాడు. అలా ఆయన ఒక్కొక్క గమేళా ఇస్తూ ఉంటే లోపల బాబాకి ఫస్ట్ కాఫిన్ మీద, అంటే చెక్కది, బాబా మీద డైరెక్ట్గా వీళ్ళు మట్టి వేయలేదండి, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎంత గౌరవం ఇచ్చారు బాబాకి. ఆ కాఫిన్ జాగ్రత్తగా డాన్ చేయించాడు. మొదట చేసిన కాఫిన్ నచ్చలేదు, అది అసలు ఏమాత్రం బాగాలేదు.
అది కొంచెం తేడా వచ్చేటప్పటికి వద్దని దాన్ని పంపించేస్తే మళ్ళీ ఇంకోటి కొత్త కొలతలతోటి మళ్ళీ చేయించాను. ఆ కాఫీని అందరూ కూడా మనం సినిమాలో కూడా చూసాము. తాళ్ళు పెట్టి కట్టి ఇట్లా బాబా మీద జాగ్రత్తగా ఉంచుతారు. అది ఉంచే ముందు మెహరా ఆఖరిసారిగా తను ఒక పింక్ స్కార్ఫ్ ఇస్తుంది బాబాకి కట్టమని. అది చివరి స్కార్ఫ్ అది. దాని తర్వాత కాఫీని పెట్టి దాని మీద నుంచి మట్టి ఇస్తారు అందరూ. ఆయన ఆయన ఎన్నో సార్లు ఇది చెప్పగా నేను విన్నాను. మట్టి వేయడం జరిగింది. నేను కూడా అందులో పాల్గొన్నాను అని చెప్తున్నారు. అయితే ఆ బర్త్‌డే రోజున లంచ్ ఇవ్వడము అదంతా జరిగింది. ఇదంతా కూడా మనము వదిలేద్దాం. వాళ్ళనుకుంటున్నారు ఎంత డిఫరెంట్‌గా ఉంది ఆ రోజు ఇది. ఎప్పుడు జరిగే దానిలాగా లేదు. ఫిబ్రవరి 7, 1969 చాలా డిఫరెంట్‌గా ఉంది. దర్శన్ ప్రోగ్రామ్ 5 గంటలకి ప్రారంభమైతే ప్రతి వాళ్ళు వచ్చి అంటే అవకాశం ఉన్న వాళ్ళందరికీ ఇవ్వలేదు ఆ రోజు. ఇలా బాబాకి వంగి నమస్కరించి వెళ్తున్నారు. గ్రూప్ హెడ్స్ ఉండి అక్కడ ఒక్కొక్కళ్ళని గ్రూప్ హెడ్స్‌ని ఇంకా మరికొంతమందిని లోపలికి అలౌ చేశారు. కొంతమంది లక్కీ వాళ్ళు ఎవరికైతే లక్ ఉందో వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ మెట్లన్నీ దిగి వెళ్ళి బాబాని దర్శించి టచ్ చేసే భాగ్యం వాళ్ళకి కలిగింది. 7 గంటల తర్వాత ఎవరిని కూడా లోపలికి వాళ్ళు అలౌ చేయలేదు. ఎవరైతే ఇద్దరు డ్యూటీలో ఉన్నారో వాళ్ళని మాత్రమే లోపల ఉండనిచ్చారు. ఒకళ్ళు డోర్ దగ్గర, ఒకళ్ళు లోపల బాబా దగ్గర. బాబాకి ఫ్యాన్ ఊపుతూ ఉన్నారు. ఈచ్ వన్ వాస్ గివెన్ ద ఫ్యాన్ ఫర్ అబౌట్ 2 మినిట్స్. ప్రతి వాళ్ళకి ఒక్కొక్క ఎవరైతే లోపల వరకు వెళ్ళారో వాళ్ళకి 2 నిమిషాలు ఇచ్చారు ఇది చేయడానికి కొన్ని ముఖ్యమైన వాళ్ళకి. అయితే తెల్లవారుతుండగా చాలా ఎక్కువ మంది వచ్చేసారు. న్యూస్ పేపర్ వాళ్ళు వచ్చారు. పూనా నుంచి, అహ్మద్‌నగర్ నుంచి వచ్చారు. వేరే ఏరియాలోకి అనౌన్స్ చేశారు రేడియోలో వాటిల్లో. లాస్ట్ దర్శనం అయిపోతుంది. ఇదే ఆఖరి దర్శనం బాబా బాడీలో ఉండగా అని చెప్పడం జరిగింది. 12:15కి ఎగ్జాక్ట్‌గా 7 రోజుల తర్వాత బాబా బాడీ డ్రాప్ చేసిన రోజు నుంచి ఇది 8వ రోజు కానీ 7 రోజుల కింద లెక్క. 7 రోజుల తర్వాత దాన్ని 12:15కి సరిగ్గా దాని మీద మట్టేయడం జరిగింది. ఆది కిరాణి బాబా సెక్రటరీ, డిసైపుల్ 4 డికేడ్స్ నుంచి అంటే 40 సంవత్సరాల నుంచి ఉన్నతను టూమ్ లోపల ఉండి 9 గంటలకి ల్యాండింగ్ దగ్గర కూర్చున్నాడు. అంటే ఆ మెట్ల మీద కూర్చొని అలానే బాబాని తీక్షణంగా చూస్తున్నాడు. బాబా గురించి అన్నీ ఇచ్చినటువంటి ఆయన, అన్నీ త్యాగం చేసినటువంటి ఆయన అలా కూర్చుని తదేకంగా బాబాను చూస్తున్నాడు. అయితే ఏ ఒక్క త్యాగము చేయలేదు అని చెప్పడానికి మనం లేదు. అన్ని స్థలం దగ్గర నుంచి వాళ్ళ అమ్మ అన్నీ ఇచ్చారు. అయితే ఆయన మైండ్, హార్ట్ సాక్రిఫైస్ చేశారు బాబా కోసం. ప్రేమను కూడా సాక్రిఫైస్ చేశారు. ఈ జన్మలోనే కాదు కొన్ని వేల జన్మలు ఈ సాక్రిఫైస్ చేశాడు బాబా పాదాల దగ్గర. అయితే అలా చెంపకి చెయ్యి ఆనించుకొని అలా చూస్తూ బాబాని చూసి చాలా బాధపడుతూ ఉన్నాడు. అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఆయన చూసుకోలేదు. ఆ లవర్స్ ఎంతమంది డోర్ దగ్గర ఉన్నారా అనేది కూడా ఆయనకు పట్టలేదు. ఆయన తలంపుల్లో అన్నీ మర్చిపోయాడు. ఆ బాబాకు చేసినటువంటి హార్డ్ వర్క్ అంతా గుర్తొస్తూ ఉంది అతనికి. బాబాతో ఎంత సంతోషంగా సరదాగా గడిపారనేది కూడా గుర్తొస్తుంది. ఇంకొక 2 నిమిషాలు చెప్పుకుందాం. తినడము, బాబాతో పాటు కలిసి తిరగడము, మస్తు టూర్‌లకి వెళ్ళడము, ఇయన్నీ కూడా బాబాతో చేసిన ఆయనకి గుర్తు వస్తూ ఉంది. బాబా పాడినప్పుడు కూడా ఇతను విన్నాడు. ఎప్పుడో బాబా మాటలు చెప్పినప్పుడు, పాటలు పాడినప్పుడు విన్నాడు. పాటలు అండి. ద డేస్ వెన్ బాబా హ్యాడ్ హిమ్ ఆన్ వరల్డ్ టూర్‌కి వెళ్ళినప్పుడు కూడా ఈయనని తీసుకెళ్ళడం బాబా జరిగింది. టూర్స్ వెస్ట్‌కి అంటే అమెరికా ఆ దేశాల వైపు. ఎంత బాబాతోటి వర్క్ చేస్తూ ఉన్నాడో అయన్నీ గుర్తొస్తున్నాయి. ఆఫీస్‌లో బాబా గురించి వర్క్ చేయడం గుర్తొస్తుంది. అయన్నీ కూడా మచ్ మోర్ కేమ్ ఇంటు హిస్ మైండ్. అయన్నీ అలా తలంపులు గుర్తొస్తూనే ఉన్నాయి ఆయనకి. అయన్నీ కూడా ఇప్పుడు జరగవు గదా! అయన్నిటికి ఆశ వదులుకోవాల్సిందే ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. ఈ బిలవెడ్ బాబా
ఇంకా సంపర్కం ఉండదు. అయ్యో! బాబా భౌతికంగా మన మధ్య లేరు. అయన్నీ మిస్ అవుతున్నానని ఆయన చాలా బాధపడుతున్నాడు. అయితే ఆ వార్మ్ ఎంబ్రేస్ అంటే ఆ వెచ్చదనంతో కూడినటువంటి ఎంబ్రేస్ చేయడం, కౌగిలించుకోవడం అదన్నీ మిస్ అయినాయి. ఆయన నవ్వు మిస్ అవుతుంది. మళ్ళీ అయన్నీ తలంపులు గుర్తుకొచ్చి కళ్ళలోంచి నీళ్ళొచ్చినియి. ఓవర్‌ఫ్లోడ్ ఫ్రమ్ ఎ హార్ట్ దట్ నోస్ రియల్ లైఫ్. ఆయన హృదయానికి నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసు. అందుకనే ఆయనకి ఎన్ని తలుచుకున్నా కొద్దీ అలా చెంపలు వెంబడ నీళ్లు కారుతూ ఉన్నాయి కన్నీళ్ళు. వన్ కుడ్ సీ హిమ్ వైపింగ్ అవే దోస్ లవ్ టియర్స్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్. ప్రతి 2 నిమిషాలకి, ప్రతి కొద్ది నిమిషాలకి ఆయన బుగ్గలు తుడుచుకోవడం, అందరూ కళ్ళు తుడుచుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. అది ఫేర్‌వెల్ బాబాకి ఇచ్చారు. ఎస్పెషల్లీ వెరీ పాయిగ్నెంట్ ఆఫ్టర్ స్పెండింగ్ సో మెనీ ఇయర్స్ విత్ హిమ్. ఇన్ని సంవత్సరాలు బాబాతో గడిపిన తర్వాత ఆ వియోగం అనేది వీళ్ళకి చాలా బాధ కలిగించింది. తర్వాత ఈ ఫలకం ఎప్పుడేశారు ఏంటనేది మనం ఇంకో రోజు తెలుసుకున్నాం. అలా అందరికీ కొంతమంది కొంతవరకు చేసిన తర్వాత గుప్పిళ్ళతో అది దాని మీద మట్టి ఉంచారు. తర్వాత ఇక వాళ్ళ వల్ల కాలేదు జనంతో. గమ్మేళాలు తీసుకెళ్తూ ఉంటే దాన్ని ఊరికే అందరూ ఇట్లా ముట్టుకున్నారు. ఇక లోపలికెళ్ళి ప్రతి వాళ్ళతోటి ఏయించలేదు. అలా ముట్టుకోవడం మాత్రం జరిగింది. ఈ తతంగం అంతా పూర్తయ్యేటప్పటికి కొంచెం టైం పట్టింది. అరంగం నుంచి కూడా చాలామందొచ్చారు. అందరికీ మొత్తం మీద ఛాన్స్ ఇచ్చారు కానీ ప్రతి వాళ్ళు వెళ్ళి లోపల వేయలేదు. అయితే ఆ సమయస్ఫూర్తికి మనం మెచ్చుకోవాలి. మణి ఏం చేసిందంటే బాబా మీదేసినటువంటి మట్టి కొంచెం తీసుకొని దాచింది. అది మణి చనిపోయినప్పుడు ఇవ్వమని చెప్పి ఎవరికో మెహ్రా చనిపోయినప్పుడు తను స్వయంగా ఏసింది. అది తన దగ్గర ఉంటే బహుశా వేరే వాళ్ళు కూడా మణికి కూడా అలానే చేసుండొచ్చు. కానీ మణికి మట్టుకు ఆవిడ ఆ మట్టి తీసుకున్న మట్టిని మణి చనిపోయినప్పుడు మెహ్రా చనిపోయినప్పుడు తను దీనికి వేయడము జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ అరుణ. థ్యాంక్ యూ బాబా. ఇదంతా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అక్క జై బాబా. అలనాటి బాబా విషయాలను ఎంతో చక్కగా మా అందరికీ వివరించారు. సమయానికి చెప్పినా కూడా మీరు ఎంతో చక్కగా వివరించారు. మీకు జై మెహర్.